జనులకు నా నమస్కారాలు. దోపిడీ దొంగలతో చేతులు కలిపిన తగులుబాజీ అతను సాగవురా. కనకారావు, మంచి చేస్తున్నట్టు నటించి ఈ గ్రామాన్ని ముంచేద్దామని చూస్తున్నావా? రే సునకారావు, ఈ నేల కింద ఉన్న రాగంతా కాజేయాలనుకుంటున్నావా? కత్తిరించేస్తాను. రాగే నీకెలా తెలుసు? నేనే చెప్పాను. నీ దొంగ ఎత్తులన్నీ నాకు తెలుసు. ఈ గ్రామస్తుల్ని మోసం చేసి అబద్ధాలాడి వీళ్ల స్థలాలు ఇళ్లు ఆక్రమించుకుని ఇక్కడ దొరికే రాగితో కోట్లు సంపాదించాలని చూస్తున్నావు. నీలాంటి ప్రజాద్రోహులు నశించి తీరాలి. కనకారావు నశించాలి. సునకారావు నశించాలి. కనకారావు నశించాలి. సునకారావు నశించాలి. కనకారావు నశించాలి. సునకారావు నశించాలి. కనకారావు శిశువులు తరువాత కార్యక్రమం. నున్నగా గుండు కొరిగించాలి, గాడిద మీద ఎక్కించాలి, అందంగా సున్నబొట్లు పెట్టాలి, ఊరంతా ఊరేగించాలి. ఇప్పుడు మనం వాడికి చెప్పిన గుణపాఠం చాలు. దౌర్జన్యం మన ధ్యేయం కాకూడదు. సింగ రవీందర్, ఇదంతా శేఖర్ గారి పన్నాగనే. వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు. సింగ, నీ దండుతో ఈ గ్రామం మీద దండెత్తు. శేఖర్ గారిని వాడి మనుషుల్ని కాళ్ళు చేతులు విరగొట్టిన కాళ్ళ ముందు పడి, మరి ఆ ఊళ్ళో నాయన అడ్డొస్తే నరికి ముక్కలు ముక్కలు చెయ్యి. ఈ గ్రామాన్ని కాల్చి మర్చి మాటంటది. జమీందార్, ఇక చూసుకోన్నా తడాహ. ఇన్స్పెక్టర్ గారు, ఆ కనకారావు బందిపోటు దొంగలతో చేయి కలిపి ఈ గ్రామాన్ని గ్రామస్తుల్ని సర్వనాశనం చేయబోతున్నాడు. సింగన్న తన దండుతో ఏ క్షణంలోనైనా ఈ ఊరు మీద పడచ్చు. మీరు వెంటనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యు ఆర్ రైట్. కానీ ఇది దోపిడీ దొంగల కోసం కొత్తగా పెట్టిన పోలీస్ స్టేషన్. ఇంకా టెలిఫోన్ రాలేదు. కాబట్టి నేనే స్వయంగా వెళ్లి ఐజీ గారికి అన్ని విషయాలు మనవి చేసి స్పెషల్ పోలీసు బలగాన్ని వెంట పెట్టుకుని వస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఈ లోపల ఆ దండు వచ్చి గ్రామం మీద పడితే సిక్కర్ మేరక్క ఆ దొంగనాయుడు రాని దుమ్ము దులిపేస్తాను. మీరు వెంటనే బయలుదేరండి ఇన్స్పెక్టర్. ఈలోగా ఇక్కడ ఏ అనర్థము జరగకుండా ఈ గ్రామాన్ని కాపాడే బాధ్యత మాది. వెరీ గుడ్. ఈ దొంగల దోపిడీ ఈ నాటితో బంద్. గడ్డితో పూడ్చండి. వేయండి వేయండి, తొందరగా తొందరగా. అన్ని రెడీగా ఉన్నాయా? ఎక్కడ? కారపొడి, సున్నం అన్ని రెడీగా ఉన్నాయా? ఎత్తండి ఎత్తండి, మీరు ఎత్తండి, తొందరగా వెళ్ళండి. సింగ, నీ దోపిడీలు దౌర్జన్యాలు ఇక సాగవు. తల తీసేవాళ్లే కానీ తల వంచేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళి. ఈ గ్రామానికి నూకలు తెల్లంటే నీ వల్లే. నువ్వు నీ వాళ్ళు వచ్చారు, ఇలా బతుకులిట్ట చేశారు. ఎనుకోండి నా మాట. నా బాటకు అడ్డు వచ్చారా, కోడి పెట్టెలను కాల్చినట్టు కాల్చేస్తాను. చంపడమే గాని క్షమించడం ఎరగడు ఈ సింగడు. మీ మీద నాకేం కోపం లేదు, వీళ్ళ మీదే నా కోపం. వీళ్ళు నా మనుషుల్ని కొట్టారు, జైల్లో పెట్టించారు. నాకు కావాల్సింది వీళ్ళు. మర్యాదగా వీళ్ళ లొంగిపోమని మీరు చెప్పండి. అందరి తరఫున నేను చెబుతున్నాను సింగ, మా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు వీళ్ళని తీసుకెళ్లలేవు. మా రక్తం ధారవచ్చేనే వీళ్ళని రక్షించుకుంటాం. అయితే మీకు చాలే గతి. అయినా పర్వాలేదు, వీళ్ళ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అట్టగా అయితే అనుభవించండి, కాల్చండి. ఆగండి, మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. బాబు, అలా జరగడానికి వీల్లేదు. నా నిశ్చయానికి తిరుగులేదు. మా 5గురు కోసం ఈ గ్రామం అంతా నాశనం కావడానికి వీల్లేదు. సింగ, ఈ మాట ప్రకారం మేమంతా లొంగిపోతున్నాం. కానీ ఒక షరతు, ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్లపైన పిల్లలపైన నువ్వు చేయి చేసుకోవడానికి వీల్లేదు. సింగన్న మాట అంటే మాటే, కానీ రేఖ మాత్రం ఇక్కడే ఉండాలి. సరే గౌరీ,
ఆడవాళ్ళని పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళు. పదండి, అందరూ రండి. మీ 5గురు కిందికి దిగిరండి. ఏమైంది? ఏమైంది రేఖ? నీ కుప్పిగంతులు నాకు తెరబు ఇస్తారా? ఒరే సింగ, వీళ్ళ కళ్ళెదుట ఈ అమ్మాయిని అవమానం చెయ్యి. సింగ, నీ రక్తం కళ్ళ చూస్తాను. చూడండి. రాజ్య ఆవిడ దొంగ సచ్చినోడా, ఎక్కడికి వెళ్ళారా? मेरा लाल क्या हो गया अम्मा? कुटो मेरे प्यार डर न करे रारा कावलिंచుకోరా దగ్గరకు రారా.
సుబ్బారావు దొంగలతో చేయగలపడమే కాకుండా వేణుగోపాలస్వామి విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించిన పాపాత్ముడు సార్. ఇన్స్పెక్టర్, ఈ దుర్మార్గుని అరెస్ట్ చేయండి. ఎస్ సార్. సార్, నన్ను కూడా అరెస్ట్ చేయండి. జైల్లోంచి పారిపోయిన ఖైదీని. మిగతా ముగ్గురు ఎక్కడ? ఇక్కడే ఉన్నారు. ఇతన్ని వాళ్ళతో పాటు అరెస్ట్ చేయండి. ఎస్ సార్. వీళ్ళని అరెస్ట్ చేయండి. రక్క అమాయక ప్రజలను పీడిస్తావా? నా చెల్లిని మీదే చేసుకుంటావా? చెల్లెమ్మా, పగ తెచ్చుకున్నాను చెల్లెమ్మా. నిన్ను అవమానించబోయి ఆ నీరు రక్తాన్ని తెచ్చాను. రేఖ, నువ్వు ఇక్కడ ఉన్నావని కనకారావు రాసిన ఉత్తరం వల్ల తెలిసింది. వెంటనే బయలుదేరి వచ్చాను. దీనంతటికీ కారణం ఆ కనకారావే. ముందు రండి డాడీ. శేఖర్, శేఖర్, డాడీ, శేఖర్ నిర్దోషాన్ని ఇప్పుడైనా చెప్పండి. దయచేసి అని విడిపించండి. కోర్టులో నేను ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చే వస్తున్నానమ్మా. ఇదంతా నేను కనకారావుని నమ్మడం వల్ల వచ్చిన అనర్థం. శేఖర్ తప్పకుండా విడుదలవుతాడు. శేఖర్, నన్ను మన్నించు బాబు. మన్నించవలసింది పెద్దలు, అర్థించవలసింది మా బోటి వాళ్ళు. మాస్టర్, క్షమిస్తారు కదా? ఎంత మాట బాబు. మీ అందరి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. మమ్మల్ని, మా గ్రామాన్ని మరిచిపోకండి. చిన్న, మన గురువు ఏడుస్తున్నాడు రా. ఆయన కూడా మనలాగా మనిషే కదరా. గౌరీ, నిన్ను విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చిన నా మనసు ఎప్పుడూ నీతోనే ఉంటుంది. త్వరలోనే కలుసుకుంటాం.